ఆదివాసీ ఎరుకల జాతికి అన్యాయం చేయవద్దని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎరుకల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రామచంద్రపురం పట్టణంలో లయన్స్ కళ్యాణంలో ఆదివాసీ ఎరుకల జాతి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు మానుపాటి రామకృష్ణ, కాకినాడ జిల్లా అధ్యక్షుడు సంగటాల వెంకటరమణ, కోనసీమ జిల్లా అధ్యక్షులు మానుపాటి గోవింద్ తదితరులు మాట్లాడుతూ ఆదివాసీ ఎరుకల కులానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని, బీసీ వర్గాలకు చెందిన వారిని ప్రభుత్వ అధికారులు ఎరుకల కులానికి చెందిన ఎస్టీలుగా గుర్తిస్తూ ధ్రువపత్రాలు జారీ చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎరుకల కులానికి చెందిన విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని, తక్షణమే తప్పుడు కుల ధృవీకరణ పత్రాలు జారీ చేసిన అధికారులపై సమగ్ర దర్యాప్తు జరిపి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా నుంచి అధిక సంఖ్యలో ఆదివాసీ ఎరుకల కుల సంఘీయులు హాజరయ్యారు. ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఎరుకల సంఘాల నేతలతో ఒక జేఏసీగా ఏర్పడి ఫేక్ ఎరుకల సర్టిఫికెట్లపై ఒక సమావేశాన్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని గిరిజన నాయకులు, ఎరుకల నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఎవరైతే ప్రభుత్వ పెద్దలు ఉన్నారో, అయ్యా ఎవరైతే బీసీఏ కులాలు ఉన్నటువంటి కొంతమంది పాముల, మందుల, సాయిలోళ్ళు, ఇంపోళ్ళు, పొడుగు సంఘాలు, బేడ సంఘాలు, పరికి ముగ్గుల వీరందరూ కూడా బీసీఏకి చెందినటువంటి వ్యక్తులు. మరి వీరు మేము ఎస్టీ ఎరుకలు అని చెప్పేసి కుల ధృవీకరణాలు పొందుతున్నారు. అవన్నీ బోగస్. దయచేసి స్థానిక రెవెన్యూ అధికారులు కూడా వీటిపై ఎటువంటి సమగ్ర విచారణ చేయకుండా వారికి చాలా ఈజీగా, చాలా సులువుగా, ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా, ఎటువంటి ప్రాథమిక ఎంక్వైరీ లేకుండా వారికి ఫేక్ ఎరుకల సర్టిఫికేట్ ఇష్యూ చేస్తున్నారు. మరి ఇది ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం. ఎవరైతే స్థానిక రెవెన్యూ అధికారులు మరి బీసీఏ సోదరులకు ఎస్టీ ఎరుకలని మరి మిస్యూజ్ చేసి, మీ అధికారాలు మిస్యూజ్ చేసి, మీ పవర్స్ మిస్యూజ్ చేసి వాళ్ళ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారో వారందరిపై మేము ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎరుకల వాళ్ళు 2,64,018 ఉన్నాం. మరి మీలో కనీసం 20,000 రూపాయలు, 20,000 ఎరుకల సర్టిఫికేట్లు ఫేక్ ఉన్నాయి. వీటన్నిటిపై ఖచ్చితంగా ఎస్ఐటీ ఏర్పాటు చేయాలి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేయాలి, లేదా ఈ ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి ఒక సింగిల్ జడ్జితో విచారణ జరిపి ఎవరైతే ఫేక్ ఎరుకల సర్టిఫికేట్స్ తీసుకున్నారో వారందరినీ సర్టిఫికేట్లు రద్దు చేయించి స్థానిక రెవెన్యూ అధికారులు ఎవరైతే ఇష్యూ చేశారో, అక్రమంగా ఇష్యూ చేశారో, అక్రమంగా వారు ఎవరైతే ఇన్ఫర్మేషన్ తీసుకుని, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ తీసుకుని ఎవరైతే ఫేక్ ఎరుకల సర్టిఫికేట్స్ ఇష్యూ చేశారో వారందరిపై కూడా క్రిమినల్ చర్యలు తీసుకుని వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని మండల డిపార్ట్మెంట్ ఎంఆర్ఓలకి మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఎస్టీ ఎరుకల ఏకలవ్య తరపున విజ్ఞప్తి చేస్తున్నాము. కాకినాడ మండలం నుండి ప్రతి ఎంఆర్ఓ కూడా కుల ధృవీకరణ పత్రం ఇచ్చేటప్పుడు ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎస్టీ ఎరుకల నాయకులను సంప్రదించి కుల ధృవీపత్రాలు జారీ చేయాలని ప్రభుత్వం వారిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని, ప్రతి ఒక్కరిని కూడా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని, అలాగే ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా మేము ఎరుకల